మేనేజర్స్ అని చెప్పి అవుట్ సోర్సింగ్ తెప్పించుకుంటున్నారండి. ఇందా కలెక్టర్ గారు చెప్తున్నారు అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళకి కనీసం క్వాలిఫికేషన్. మొన్న నేను ఎసెన్షియా ఫార్మాలో ఆ సేఫ్టీ మేనేజర్ని పిలిపించాను. సేఫ్టీ మేనేజర్ మానేసి 7 నెలలు అయింది. సెకండ్ లైన్లో ఉన్న సేఫ్టీ మేనేజర్ని ఫ్రంట్ లైన్లో పెట్టి 7 నెలలుగా నడిపిస్తున్నాడు. అతనికి ఏంటయ్యా నువ్వు చదువుకున్నామంటే డిప్లొమా. ఒక డిప్లొమా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ సేఫ్టీ మేనేజర్ కింద అంతమంది ప్రాణాలని అంత పెద్ద ఫ్యాక్టరీని అప్పచెప్పావంటే ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నట్టు? ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతామని ఈ రోజు వరకు ఎసెన్షియా ఫార్మాకి సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ రోజు వరకు మాకు ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. అంటే అలాగని చెప్పి వదిలేస్తాం అనుకుంటున్నారా? డెఫినెట్గా కేసు కూడా ఫైల్ చేసాం. దొరుకుతారు, వాళ్ళు కంపల్సరీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము మళ్ళీ హెచ్చరిస్తున్నా ఇండస్ట్రీ అందరికీ ఇమీడియట్గా మేము కూడా మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టే టైంకే వాళ్ళు కంపల్సరీగా ఆన్ పేపర్ కాదండి, మాకు చూపించాల్సింది ఆన్ పేపర్ మీద మేము ఇంత సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తున్నాము, ఇన్ని కిట్లు పెడుతున్నామంటే టిక్కు పెట్టుకుని సంతకం పెట్టే ప్రభుత్వాలు కాదు ఇవి. మేము మా కళ్ళతో చూస్తాం, ఒక కమిటీ వేసుకుంటాం. ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో లేదని చూసుకొని అప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రొడక్షన్కి కానీ దేనికైనా కూడా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా గమనించండి. ఎవరైతే నలుగురు అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళని మన ప్రాణాలతో తిరిగి చూడాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, దేవుని కూడా కోరుకుంటున్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలది, ప్రభుత్వాన్ని కూడా ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. ఎవరైతే సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఉండట్లేదు, ఓన్లీ డేలో మాత్రమే ఉన్నారు. నేను చెప్తున్నాను అదేనండి, సేఫ్టీ ఆఫీసర్స్ ఉండడం కాదండి. నేనేమంటానంటే నిజంగానే సేఫ్టీ ఆఫీసర్ ఉన్నా వాడు ఎక్కడ బయట కూర్చుంటాడు. నేనేమంటానంటే లోపలికి నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నప్పుడు ఆ ప్రికాషన్ ఎందుకు ఆ లేబర్కి ఇవ్వట్లేదు, ఆ ఉద్యోగస్తులకి ఎందుకు ఇవ్వట్లే, ఆ కెమిస్ట్రీకి ఎందుకు ఇవ్వట్లే? దేనికి నెగ్లిజెన్సీ? ఒక చిన్న డ్రాప్ చాలు కెమికల్ ఫ్యాక్టరీస్లో క్లెయిమ్ అవటానికి. సో నేనేమంటానంటే వాళ్ళకి కంపల్సరీ ఆ సూట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒక మనిషిని ఎక్కడో నమ్మి ఉద్యోగాన్ని పంపించిన కుటుంబం మనం ఎక్కడికి పంపించేటప్పుడు అంటే ఇంతకుముందు బార్డర్ లైన్లో పంపించేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు దండం పెట్టుకుని పంపించేవారు. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలకు వెళ్ళడం అన్నది తప్పక, పూట గడవక కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సేఫ్గా వస్తారో రాదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాను. అవసరమా మనకి? ఎందుకు మన చేతిలో ఉన్న ప్రికాషన్స్ ఎందుకు మనం తీసుకోకపోవాలి? ఆ ప్రికాషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత యజమాన్యాన్ని. ఇంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారు, ఇంతమంది 120 మంది షిఫ్ట్లో పనిచేస్తున్నారంట ఒక షిఫ్ట్కి. ఆ ఫ్లోర్లో ఆ 120 మంది పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సో మేమేమంటామంటే కంపల్సరీ ప్రతిదీ కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాము. డీటెయిల్గా అందరితో చర్చించి వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి వాళ్ళతో ట్రైన్ అప్ చేసి అవన్నీ ఉన్నాయో లేదో, ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయో లేదో మాత్రం కంపల్సరీగా సెక్యూరిటీ ఆడిట్ చేస్తాం. ఉంటుందంటే యజమాని అలా తయారైనాయి అమ్మా. నేనేమంటానంటే ఈరోజు ఇలాంటి యాక్సిడెంట్లు అనేది దాచేస్తే దాగిపోయేవేం కాదు. మనం దాచేయాలనుకున్నా కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో గొడవ జరిగిపోతుందేమో, ఏదో ఇబ్బంది అవుతుంది, మాకు కుటుంబం వచ్చి బాధపడుతుంది. ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళ పెద్దని సంపాదించే పెద్దని కోల్పోతున్నప్పుడు బాధపడదా? దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం చెప్పాలంటే ప్రిపేర్డ్గా ఉండాలి యజమాన్యాలు. అంతే తెప్పించి దాచేస్తాము, లోపల తీసుకొచ్చేసి ఎవరికి తెలియకుండా కామప్ చేసేస్తామంటే అవ్వదు ఈ రోజుల్లో. ఒకసారి జరిగిద్దండి, రెండోసారి కూడా అదే జరిగింది అనుకోండి, మేమెందుకు ఊరుకుంటాం? ఇప్పుడు ఒకసారి జరిగింది, అది యాక్సిడెంట్ అనుకోవచ్చు, రెండోసారి జరిగితే డెఫినెట్గా నెగ్లిజెన్సే కదా, మేమెందుకు ఊరుకుంటాం? ఒకే సంఘటన ఒకే కంపెనీలో రిపీటెడ్గా సంఘటనలు జరిగితే కనుక కంపెనీ ముయ్యడానికి కూడా మేము ఎక్కడ అనగాడం. అందుకే మేము ఇమీడియట్గా మండే అంటే రేపు ఫ్రైడే సాటర్డే వాళ్ళకి కూడా అందరూ కూడా రావాలి, సాటర్డే సండే కాబట్టి అందరూ కూడా రావాలి కాబట్టి మండే ఒక మీటింగ్ కూడా కాల్ఫర్ చేస్తున్నాం. డెఫినెట్గా ప్రికాషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి చెప్పాలి. ఇండస్ట్రీస్ రావడం ఎంత అవసరమో మనకి ప్రజల ప్రాణాలు కూడా అంతే అవసరం. సో అన్ని ప్రికాషన్స్ వైజ్గా వాళ్ళు వెళ్ళాల్సిందే. ఈ రెడ్ జోన్లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని హెల్మెట్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి సూట్స్ కానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈరోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈరోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎవరో చేసిన పొరపాటుకి వీళ్ళు ఈరోజు హాస్పిటలైజ్ అవ్వడం ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది పడడం ఏంటి? సో నేను అదే చెప్తున్నాను, ఇమీడియట్గా మేము కూడా కలెక్టర్ గారు బోత్ అనకాపల్లి అండ్ వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక ఇండస్ట్రీ అందరితోని కూడా ఒక ప్రికాషన్స్ వైజ్, సేఫ్టీ వైజ్ ఒక మీటింగ్ పెట్టుకుని వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా అసలు సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సేఫ్టీ ఆడిటింగ్స్ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం ఫైర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా
ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాం. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తానండి, యాజమాన్యాల వైఫల్యాల వల్ల కానీ నిర్లక్ష్యాల వల్ల కానీ ఏ ఒక్క ప్రాణం కూడా పోయడానికి వీలు లేదు. అలా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అంటే కనుక యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఒక్క స్టెప్ కూడా బ్యాక్ వేయము. అది గవర్నమెంట్ పరంగా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నా, ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు చేసే తప్పిదాలకి ఇప్పుడు మేనేజ్మెంట్ నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దేనికంటే 40-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లోపల కనీసం గ్రౌండ్ లెవెల్లో లేబర్ పనిచేసినా కూడా లేబర్కి కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఇండస్ట్రీస్కి ఉంది. ఈరోజు దాని పూర్తి బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఎప్పుడైతే వీళ్ళందరి చేత మీటింగ్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ వాళ్ళు రన్నింగ్లోకి వెళ్ళి వాళ్ళ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా రన్నింగ్లోకి వెళ్తారు. వాళ్ళు ఏమాత్రం తీసుకోకపోయినా ఇమీడియట్గా ప్లాంట్ని కూడా కాసేపు వాళ్ళని ఆపుతాం. ఎందుకంటే ఒకటి చాలామంది అనుకోవచ్చు, ఇండస్ట్రీస్ చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేస్తారు, అలాగని చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తారు కాబట్టి మాకు నచ్చినట్టు మేము చేసుకుంటామంటే వీల్లేదని కూడా నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇందులోనే మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఇండస్ట్రీస్ ఎవరైనా కూడా ఈరోజు ఇండస్ట్రీస్ ఎవరైనా నెగ్లిజెన్స్గా ఉన్నా అది హ్యూమన్ ఎర్రర్ ఎవరైనా వాట్ ఎవర్ మేము ఏ ఎర్రర్ అయినా కూడా స్పేర్ చేసే ప్రసక్తి లేదు. మీరు ప్రికాషన్స్ తీసుకోండి, వీలైతే ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకోండి. పోనీ సేఫ్టీ ఆడిటింగ్ 5 సంవత్సరాల్లో పలానా కంపెనీలో జరిగింది అనుకోండి, సేఫ్టీ ఆడిటింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏ కంపెనీ ఫాలో అయింది, ఆ కంపెనీ ఫాలో అయిందో లేదో ఏ అధికారి వెళ్ళి చూసి వచ్చాడు, ఎవరు పర్యవేక్షించారు, ఇవన్నీ జరిగినాయా? అంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్ అంటే అక్కడికి వెళ్ళి ఆడిట్ చేసేసి కాగితం ఇచ్చేయడం కాదు. వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత నీ దగ్గర ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కాగితం ఇచ్చిన తర్వాత అవి జరిగినాయా లేదా అన్నది పర్యవేక్షించుకోవాల్సిన అధికారులు కూడా పర్యవేక్షించుకోవాలి. సో ఆ సిస్టమ్ అంతటినీ స్టిమ్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది. చూద్దాం, ఎయిర్పోర్ట్లో కూర్చొని మాట్లాడతాడా లేకపోతే సీన్లోకి వెళ్తాడో కొంచెం చూద్దాం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగింది. మీకు గుర్తు చేస్తున్నా, అంటే మేము సవాళ్ళ మధ్యలోని రాజకీయాలు చేయడానికో ఇలాంటి సంఘటనల మధ్యలో రాజకీయాలు చేయడానికి కాదు. నేనేమంటానంటే ఎల్జీ పాలిమర్స్ టైంలో దుర్ఘటన జరిగింది. అది ఎంత పెద్ద దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు. దగ్గర 12 నుంచి 15 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అక్కడ సంఘటన జరిగింది. కనీసం ప్లేస్ దగ్గరికి వెళ్ళాడండి అప్పుడున్న సీఎం, అప్పుడు సీఎంఏ కదా మనోడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు సీఎంఏ కదా, యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడి అట్నుంచి చెడ్డలు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ రోజు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏం మాట్లాడతాడు, ఏమి ఇస్తాడో చూడాలి కదా, చూద్దాం. సాయంత్రం మాట్లాడతాను దాని గురించి.